ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి వైద్య విద్యలోనూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఆ 17 కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పనిచేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వాటికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసి వాటికి ఎంతైతే నిధులు కావాలో సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అవి ఈరోజు పూర్తయినటువంటి పరిస్థితుల్లో వాటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చూస్తూ ఉందంటే దీన్ని దుర్మార్గంగా అభివర్ణిస్తా ఉన్నాం. ఈరోజు మెడికల్ కాలేజీల ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కూడా వైద్య విద్యను అభ్యసించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దానికోసమే వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో, వైద్య రంగంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక మంది ఈరోజు వైద్య విద్యకు ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పైన కానీ ప్రజల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వం కక్షగట్టిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని అపర సంజీవనిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకొని వైద్య రంగానికి అనేకమైనటువంటి వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నిరుపేద పేద ప్రజల కోసం పనిచేస్తా ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిస్తే ఈరోజు నిరుపేద ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పడుతూ ఉన్నాయి, ఆ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు అనే ఆలోచన చేస్తూ ఉన్నటువంటి తరుణంలోనే ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నిన్నటి రోజు కొలుసు పార్థసారథి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ కళాశాలలు నడుపుతూ వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన అధిక భారం పడుతుంది, దానికి సంబంధించినటువంటి నిధుల కోసం మరలా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం. ఒకటే విషయాన్ని అడుగుతా ఉన్నాను కొలుసు పార్థసారథి గారిని, అయ్యా ఇప్పటి వరకు మీ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తా ఉంది. ఇప్పుడు మీరు చేసినటువంటి అప్పు ఎంతంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ అప్పు ఎందుకు చేస్తా ఉన్నారో, దేనికి చేస్తా ఉన్నారో ఇప్పటికీ కూడా లెక్కపత్రం లేకుండానే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ మెడికల్ కాలేజీల ద్వారా అనేక మంది విద్యార్థులు డాక్టర్స్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వైద్య రంగంలో అనేకమైనటువంటి కోర్సుల ద్వారా విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని అభ్యసించే కార్యక్రమం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు చేసినటువంటి కోట్లాది రూపాయల అప్పులు దాంట్లో కొంత భాగాన్ని మీరు ఖచ్చితంగా ఈ కాలేజీల విషయంలో ఖర్చు పెడితే ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యం అందుతుంది. అదేవిధంగా అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకోవాలనుకున్నటువంటి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారనే విషయాన్ని మనం చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తుందనే విషయాన్ని మనం చేస్తూ దీనికోసం అన్ని విద్యార్థి సంఘాలని కలుపుకుంటాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా కోర్సులు చేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా పోరాటం చేస్తామనే విషయాన్ని మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.